గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తో మొదలెడదామా? పరువం వానగా నిడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఇడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే, హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే. శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని. ఇప్పటివరకు నీ జర్నీని వర్ణించాలంటే ఏ సాంగ్ తో వర్ణిస్తావు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. తెలుగు ఇండియన్ ఐడల్ అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది? నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది. ఎందుకంటే నువ్వు సేవ్ అయ్యాను అనే దానికంటే నేను షాక్ అయిపోయాను. సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా ఆ కప్పు వరకు దగ్గరకు వచ్చి అక్కడ మరి రాకపోవడానికి గల రీజన్ ఏంటి? ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను, ఎందుకంటే మైట్ హావ్ బీన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్. కెమెరాస్ మన వైపే పాయింట్ అవుట్ చేసింది, కాంపిటీషన్, ఆ టెన్షన్ లో పాడడం అనేది ఎలా ఉంటది? బట్ కాంపిటీషన్ లో పాడటం అనేది ఇస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే సమ్మన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ జడ్జింగ్ యూ. కార్తిక్ సార్ ముందు, తమన్ సార్ ముందు, గీతాక్ ముందు పాడాలంటే ఐ థింక్ ఐ వాజ్ స్టిల్ స్కేర్డ్. నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాజ్ వెరీ స్కేర్డ్. కమింగ్ డేస్ శ్రీకీర్తి అంటే ఎలా చూడాలి? నేను ఎక్కువ మాట్లాడడం కన్నా నా మ్యూజిక్ ఎక్కువ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. బాలు గారితో నీకున్న ఒక చిన్న అనుబంధం ఏదో ఒకటి? ఫైనల్స్ లో బాలు గారు వచ్చారు. ఒక్కసారన్నా సార్ ముందు పాడాలి, ఒక్కసారన్నా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నెక్స్ట్ జనరేషన్ సింగర్స్ ఎలా ఉంటారు ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక డౌట్ అనేది కూడా వస్తుంటుంది. కాకపోతే తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఆ డోకా అవసరమే లేదు. అండ్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కూడా సింగింగ్లో మాత్రం మేమున్నాం అంటూ కూడా చాలామంది కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి వాటిలలోనే మరి ఇప్పుడు బుడి అడుగులు వేస్తూ అందరు మనల్ని కూడా పొందుతున్న సింగర్ శ్రీకీర్తి ఇప్పుడు మనతో పాటు ఉందన్నమాట. మరి అయితే తెలుగు ఇండియన్ ఐడల్లో కూడా పాల్గొనింది, ఆ తర్వాత బోల్డ్ అని షోస్ చేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పాటలు, ఎన్నెన్నో మధురస్మృతులు. వీటన్నిటి గురించి మాట్లాడడానికి, మనతో పంచుకోవడానికి శ్రీకీర్తి ఉంది. మరి అయితే మాట్లాడదాం. హాయ్ శ్రీకీర్తి. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా రోజులైంది కలిసి. సో హ్యాపీ టు సీ యు. ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి ఇప్పటికీ నాకు అపాయింట్మెంట్ ఇచ్చావు ఇంటర్వ్యూకి. లేదన్న, అంటే మరి ఇంకా అప్పుడు ఐడల్లో ఉన్నప్పుడు మరి మొత్తం అయిపోయింది, మరి ఇంకా అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయాలి కదా అని కొంచెం టైం దానికి పెట్టి మళ్ళీ వచ్చేసా బ్యాక్ ఆన్ ట్రాక్. ఇన్ఫాక్ట్ మా టీం అయినా కానీ మేమైనా కానీ ఒక 3-4 months నుంచి. అవునా? సారీ కాదు, వేర్ హ్యాపీ. ఏంటంటే ఫస్ట్ నువ్వు చదువుకు ప్రిఫరెన్స్ ఇస్తూ అండ్ కెరీర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నావు. దట్ వాస్ వెరీ నైస్ మా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి శ్రీకీర్తి, స్టార్టింగ్ ఒక మంచి సాంగ్ తో మొదలెడదామా? షూర్. ఓకే, ఏ సాంగ్? ఈ పాట నాకు చాలా ఇష్టమైన పాట. వన్ ఆఫ్ ఏఆర్ రెహమాన్ సర్స్ నాకు ఫేవరెట్. ఓకే. పరువం వానగా నిడు కురిసేనులే, ముద్దు మురి పాలలో ఇడు తడిసేనులే, నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే, ఆ సడిలోన ఒక తోడు ఎదకోరెనే, నదివే నీవైతే అలనే ఒక పాట నీవైతే నీ రాగం నేనే. వావ్, స్టార్టింగ్ సాంగే అద్దరిగొట్టే సాంగ్. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. అది కూడా రోజా మూవీలో సాంగ్. వన్ ఆఫ్ ద ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్. ఎందుకు ఆ సాంగ్ అంటే అంత ఇష్టం? ఆ సాంగ్లో మ్యూజిక్ ప్రొడక్షన్ కానీ, ఆ సాంగ్ పాడిన ఎస్పీబీ సార్ ఇంకా చిత్రమ్మ పాడారు. వాళ్ళిద్దరు లెజెండ్స్. అంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్స్ అది. ఇంకా లైక్ అదే
ఇట్ హ్యాస్ అ మ్యాజిక్ ఇన్ ఇట్. దాన్ని పాడిన విధానం కానీ, దాన్ని కంపోజ్ చేసిన విధానం కానీ, దాని సౌండింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ సినిమాలో అన్ని వండర్ఫుల్. రకాలుగా సాంగ్ బాగా చాలా నచ్చిందట. యా అండ్ శ్రీకీర్తి, చాలా కాంపిటీషన్స్లో పాల్గొన్నావు అండ్ అందులో నీకు ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే తెలుగు ఇండియన్ ఐడల్. సో అందులో ఆ జర్నీ కానీ ఎలా అనిపించింది? చెప్పాలంటే నిజంగా లైఫ్ టర్నింగ్ పాయింట్ నాకు అది. ఎందుకంటే టు ఆల్ ద పీపుల్ హూ, అంటే నాకు నా సర్కిల్లో కాకుండా బయట నన్ను చూసే వాళ్ళందరికీ ఐ బికేమ్ ఎన్ ఓవర్ నైట్ స్టార్ టు దెమ్. అంటే ఏంటంటే అసలు ఫస్ట్ అంటే ఎవరికి తెలియని మనిషి సడన్గా ఒక షో వల్ల లైక్ ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ అంటే ఏమంటారు వర్క్ రైట్ నౌ. చాలా వర్క్ చేస్తున్నాను అండ్ చాలా అంటే ఏమంటారు ఐఎమ్ బీయింగ్ ఏమంటారు పుష్డ్ టు మై లిమిట్స్. అంటే లైక్ Yeah. ఏమంటారు చాలా వర్క్ చేస్తూ చాలా నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. అది ఆ స్టేజ్ గొప్పతనం. ఆ స్టేజ్ నాకు ఇచ్చిన రికగ్నిషన్ అది నాకు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఏదో ఆ షో వల్ల ఒక్కరోజు రాత్రికే నేను ఏదో స్టార్ అయిపోయానని. బట్ చెప్పాలంటే ఆ షో యాక్చువల్లీ నేను ఫస్ట్ సీజన్ కూడా ఆడిషన్ ఇచ్చాను నేను. ఓకే. బట్ ఐ థింక్ అప్పుడు రాకూడదు, ఇప్పుడు రావాలని అప్పుడు నేను వెళ్ళలేదు. అండ్ అప్పుడు కూడా నేను ఇంకా ఐ నీడెడ్ టు డూ మోర్ వర్క్ ఆన్ మై సెల్ఫ్. అందుకే అప్పుడు రాలేదు నేను. అప్పుడు అంతగా ప్రిపేర్ అవ్వలేదు. Yes, అంతగా ప్రిపేర్ అని కాదు, అంత ప్రిపేర్ అని కాదు, అంత ప్రాక్టీస్ అంటే ఇంకా అంత గొంతు ఇవాల్వ్ అవడం కానీ లేదా అంత మెచ్యూరిటీ కానీ అవి అంటే షోకి కావాల్సిన థింగ్స్ ఏం ప్రిపేర్డ్గా అదే మీరు చెప్పిన ప్రిపేర్డ్గా లేని వాటితో. సో అప్పుడు అవ్వలేదు. బట్ ఆఫ్టర్ అ లాట్ ఆఫ్ వర్క్ ఐ థింక్ నాకు మళ్ళీ ఇది ఒక బ్రేక్ వచ్చిందనమాట. అండ్ ఈ జర్నీ అనేది ఐ థింక్ నా లైఫ్లో మర్చిపోలేని జర్నీ ఇది. వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ జర్నీస్. అంటే గోల్డెన్ ఎరా లాగా నాకు. ఓకే. చాలా అంటే డిస్క్రైబ్ చేయలేను ఇంకా. అంటే అన్ని ఉగాది పచ్చడిలాగా బాధలు ఆనందాలు టెన్షన్స్ హై లో అన్ని. మరి ఇన్ని చెప్పావు కదా, అంటే ఉగాది పచ్చడిలాగా అన్ని హై లో కానీ ఎక్సైట్మెంట్ ఇచ్చేది అని. సరే, నీకు ఆ షో మొత్తం మీద నీకు లో అనిపించిన పాయింట్ అంటే ఏం చెప్తావు? లో అనిపించిన పాయింట్ అంటే అది ఒక పర్టికులర్ పాయింట్ అంటూ కాదు. బట్ వెన్ వీఆర్ అంటే మనం ఇవ్వగలం ఇంకా వీ కెన్ డూ బెటర్ బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ అవర్ బెస్ట్ అన్నప్పుడు లైక్ ఒక పాయింట్లో అట్లా అనిపిస్తుంటుంది కదా, లైక్ స్టాగ్నెంట్గా ఒకటే దగ్గర ఉండిపోతున్నాను. బికాస్ ఇట్ ఈస్ అ కాంపిటీషన్. చాలా మంది ఉన్నారు మనతో పాటు. ఇట్ ఈస్ అ రేస్. అందరూ మనకన్నా ముందు వెళ్ళిపోతున్నారు. వీఆర్ జస్ట్ స్టాగ్నెంట్ దేర్. వీ హ్యావ్ టు డూ మోర్ అనుకుంటున్నాం కానీ somehow we are not able to give that output. ఓకే. అన్నప్పుడు ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ అది కొంచెం లోగా అనిపించింది నాకు ఎట్ అ పాయింట్. మరి ఎక్సైటింగ్ గా అనిపించిన పాయింట్ ఆ జర్నీ మొత్తం మీద? ఎగ్జైటింగ్ అనిపించిందంటే ఇట్ ఈస్ లిటరలీ అ రోలర్ కోస్టర్. ఎందుకంటే ఇప్పుడు నేను డేంజర్ జోన్కి 2 times వచ్చాను. సో ఒకసారి ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చినప్పుడు నేను కేశవన్న స్కంద ఫస్ట్ హీ గాట్ సేవ్డ్. నాకు కేశవన్నకి మధ్యలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఐ వాజ్ ఫుల్లీ ప్రిపేర్డ్ బికాస్ కేశవన్న ఈజ్ అ వెరీ గుడ్ సింగర్. హీ సూపర్ టాలెంటెడ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్వీటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లిటరలీ. అంటే హీ డజంట్ గేట్ కీప్ థింగ్స్. అంటే నాలెడ్జ్ కానీ సాంగ్స్ కానీ అమ్మో వీళ్ళకి చెప్పేస్తే వీళ్ళు నాకన్నా బాగా నేర్చేసుకుని పాడేస్తారు అలా ఏం లేదు. హీఈస్ వెరీ ఓపెన్ టు ఎవ్రీథింగ్. చాలా నాలెడ్జ్ షేర్ చేస్తాడు. అంటే అలాంటి అన్నతో నాకు పడడం ఏంటి అంటే నేనేంటి అసలు అన్న ముందు ఐఎమ్ జస్ట్ బ్లూమింగ్ బడ్ అంతే నేను. అప్పుడు అన్న నాకు పడినప్పుడు అన్న ఎలిమినేట్ అయ్యేసరికి నేను షాక్ అయిపోయాను లిటరలీ. అంటే లిటరలీ ఎలా అనిపించింది అంటే నువ్వు సేవ్ అయ్యాను అనే దానికంటే నేను షాక్ అయిపోయాను. సేవ్ అయ్యానన్న ఆనందం కన్నా అదేమంటారు అదొక కైండ్ ఆఫ్ బాధ. అంటే నాతో నుంచుని నాకు అగేన్స్ట్ ఎలిమినేట్ అయిపోవడం ఏంటి. అన్న ఇస్ ఎ వెరీ గుడ్ సింగర్ కదా, హీ డిజర్వ్స్ అ లాట్ మోర్ స్టఫ్ అన్నట్టు.
ఎగ్జైటింగ్ అంటే ఇలాంటి చిన్న చిన్న టెన్షన్స్లోనే ఒక హ్యాపీ ఎగ్జైట్మెంట్ అని కాదు, అదొక అడ్రినలిన్ రష్ లాగా ఉంటుంది అనమాట, అలాంటి ఎగ్జైట్మెంట్. ఇంతకు ఆ కప్పు వరకు దగ్గరికి వచ్చి అక్కడ మరి రాకపోవడానికి అలా రీజన్ ఏంటి? ఏ సాంగ్ నిన్ను అక్కడ వరకు ఆపేసింది అనుకోవచ్చు? ఒక్క పర్టికులర్ సాంగ్ అని నేను చెప్పాను, ఎందుకంటే మైట్ హ్యావ్ బీన్ అ ఫ్యూ పర్ఫార్మెన్సెస్, బట్ నేను తక్కువ చేశాను అనడం కన్నా నాకన్నా బెటర్ చేశారు వాళ్ళు అనడం బెటర్. ఎందుకంటే ఐ గేవ్ మై బెస్ట్, బట్ నాకన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకన్నా బాగా పాడతారు ఏమో. అంటే ఈ షోలో నేను చేయగలిగింది చేశాను. ఐ పుష్డ్ మై సెల్ఫ్ టు ద లిమిట్స్ అండ్ ఐ గేవ్ మై బెస్ట్. తను కానీ నాకన్నా ఇంకా బాగా చేశారు కాబట్టి తను కప్ వచ్చింది. హీ డిజర్వ్స్ ఇట్, హీ గాట్ ఇట్ అందుకని. ఓకే, సరే. నువ్వు ఎప్పుడైనా కానీ ఒక సాంగ్ పర్ఫామ్ చేసిన తర్వాత అరే ఈ సాంగ్ ఇంకా నేను బెటర్గా పర్ఫామ్ చేయొచ్చురా పోయి, ఇంకా నా ఇది కాదు, నా శ్రీకీర్తి అంటే ఇది కాదు అని అనుకున్న సాంగ్ ఏదైనా ఉందా? అసలేం గుర్తుకు రాదు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ రష్మిక మ్యామ్ వచ్చిన ఎపిసోడ్లో నేను పాడాను. సో అయితే ఐ కుడ్ హ్యావ్ డన్ అ లాట్ బెటర్, లాట్ బెటర్. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ అ బొమ్మ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్. బట్ ఏమంటారు, అప్పుడు నాకున్న మైండ్కి, ఆ టెన్షన్స్కి కానీ, లేదా నా మైండ్లో ఏం తిరుగుతుంది, వాట్ ఆర్ ద థాట్ ప్రాసెసెస్, నా పక్కన ఏం జరుగుతుంది, ఆ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ యాడ్ ఆన్ అయ్యి మేబీ ఐ కుడెంట్ గివ్ మై బెస్ట్. మరి ఆ సాంగ్ పాడతావు ఇప్పుడు? ఇప్పుడైతే అట్లాంటి టెన్షన్స్ ఏం లేవు, ఎగ్జామ్ టెన్షన్స్ కూడా లేవు. ఓకే. గోరు వెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించని, అల్లుకోమని గిల్లుతున్నది చల చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి, ఏకాంతం లోకమయే వేళ, అహజంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెల, అస్సలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం, నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక. వావ్, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా చెప్పాలంటే నువ్వు స్టార్టింగ్ లో చెప్పేది సార్ బ్లాక్ బస్టర్ పర్ఫార్మెన్స్ అట్లే ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఇప్పటి వరకు బోలెడన్ సాంగ్స్ అన్నీ పాడే ఉంటావు, కాకపోతే నీ కెరియర్లో కానీ ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంటే ఏ సాంగ్కి నువ్వు ఎక్కువగా కష్టపడ్డావు? ఎప్పుడైనా కానీ వదిలిపెట్టేసిన సాంగ్ ఏదైనా ఉందా? యాక్చువల్లీ కీర్తన ఉంది కదా మా సీజన్ లో, తను చిన్న పాప, తను అందరికంటే చిన్నదనే. అవును, తను మెరిసెట్టి పువ్వ పాడింది ఒక ఎపిసోడ్ లో. ఐ వాజ్ సో మైండ్ బ్లోన్. అంటే ఎంత బాగా పాడిందంటే తన్ని చూసి నేను కూడా ఇలా పాడాలి అన్నొక్క, అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంత చిన్న ఏజ్ లో తను అంత బాగా పాడుతుంది, నేను కూడా వై కాంట్ ఐ డూ ఇట్ అన్నట్టు. సో ఐ ట్రైడ్ లెర్నింగ్ దట్ సాంగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ ఇట్, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ టఫ్. అండ్ ఇప్పుడు కొన్ని వెస్టర్న్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని జానరాస్ కొంతమందికి సెట్ అవో, వాళ్ళ వాయిస్ కల్చర్, మీరు చెప్పినట్టు వాళ్ళ వాయిస్ కల్చర్ వల్ల కానీ దే క్యాన్ సింగ్ ఇట్, బట్ ఇట్ వోంట్ సౌండ్ దాట్ గుడ్ కంపేర్ టు అ పర్సన్ హూ విల్ సింగ్ గుడ్ ఇన్ అ వెస్టర్న్ జానర్. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దానికి పర్ఫెక్ట్ న్యాయం అనేది మన గొంతు చేయలేదు. ఎస్, అంతే కదా. ఎస్, కొన్ని వెస్టర్న్ సాంగ్స్ అలా అనిపిస్తూ ఉంటాయి నాకు. అంటే ఇప్పుడు లైక్ ఏమంటారు, తమిళ్లో ఒక సాంగ్ ఉంది ఇదువరై అని, గోవా సినిమాలో నుంచి.
ఆ సాంగ్ కానీ ఇదివరై అవునవును ఆ సాంగేనా? అదే అదే ఓకే. యా. సో అంటే లైక్ ఐ క్యాన్ సింగ్ వెల్ మేబీ ఇఫ్ ఐ ప్రాక్టీస్ మోర్ ఇఫ్ ఐ వర్క్ మోర్ ఆన్ దాట్ పాయింట్ ఆఫ్ మై ఏరియా ఐ విల్ డెఫినెట్లీ సింగ్ బెటర్ అనిపిస్తుంది, చూడాలి. ఓకే. Yeah. అంటే చిత్ర గారి అంటే నీకు చాలా బాగా ఇష్టం కదా? చాలా 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 అంటే చాలా చాలా ఇష్టం. ఇష్టం. మరి చిత్ర గారు సో ఇట్లా స్పెషల్ షోస్ చేస్తూ ఉన్నప్పుడు నువ్వు కూడా ఇన్వాల్వ్ అయ్యావు. మొన్న ఒక టూర్ జరిగితే అందులో కూడా ఉన్నావు. ఎలా అవును. అనిపించింది? ఆ, చిత్రమ్మని ఫస్ట్ నేను సూపర్ సింగర్లో ఫస్ట్ అసోసియేట్ అయ్యాను చిత్రమ్మతో. ఆ జర్నీ అది ఇంకో మెమరబుల్ జర్నీ, అది ఇంకో మర్చిపోలేని జర్నీ. మ్మ్. అక్కడ నుంచి మళ్ళీ 2022లో జరిగింది అది. దాని తర్వాత మళ్ళీ వీ నెవర్ హ్యాడ్ కాంటాక్ట్ అగైన్. అమ్మ కానీ నేను కానీ ఎక్కడైనా కలవడం కానీ అలా ఏం జరగలేదు. మ్మ్. బట్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మొన్న అక్టోబర్లో ఒక చిత్రామృతం అమ్మ చేసిన కాన్సర్ట్ దానికి ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు మేము వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేసాం దానికి సాంగ్స్ Okay. పాడి. అప్పుడు చిత్రమ్మ కలిశారు మమ్మల్ని. కలిసినప్పుడు నేను చెప్పకుండానే శ్రీకీర్తి Oh. బాగున్నావా అని అడిగినప్పుడు ఐ వాజ్ మైండ్ బ్లోన్. అంటే ఎన్ని చోట్ల తిరుగుండరు. ఇట్స్ బిన్ లైక్ మోర్ దెన్ 2 years. చాలా చోట్ల తిరుగుంటారు, చాలా ప్లేసెస్లో పాడి ఉంటారు, చాలా మందిని కలిసి ఉంటారు. మ్మ్. అంతమందిని కలిసిన మన పేరు గుర్తుండడం అంత పెద్ద లెజెండ్స్కి అంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్. యా. అండ్ నన్నే కాకుండా మా మమ్మీని కూడా గుర్తుపట్టారు. అంటే మ్మ్. శ్రీకీర్తి మా అమ్మ బాగున్నారా అమ్మ అయితే అనుకుని ఉంటుందేమో అసలు. అంటే అమ్మ అయితే ఓకే నువ్వంటే నువ్వు పాడవు కాబట్టి నువ్వు గుర్తుంటావు, నేను గుర్తుండడం ఏంటి. షాక్. యా లిటరలీ అమ్మ ముందు పాడడం కానీ ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్, టు బీ అసోసియేటెడ్ విత్ హర్. ఇన్ఫాక్ట్ సింగర్గా అంటే మీకు అసోసియేషన్ కానీ దగ్గర నుంచి చూసిన సందర్భాలు ఉంటున్నాయి. మేము బయట వ్యక్తులం అయినా కానీ చూస్తూ ఉంటే అమ్మ అంటే నవ్వే స్మైల్ ఉంటుంది, అమ్మలో ఎంత ఒక కళ స్వచ్ఛంగా ఉంటుంది. ఉంటుంది. యా ఎగ్జాక్ట్లీ. అలా భలే స్వచ్ఛంగా ఒక చిన్న పిల్లలు నవ్వుతే ఏమైనా అవును, ఎట్లా అవును, తీసుకుంటున్నాం అవును. అట్లా చూడాలనిపించే. చిత్రమ్మ నవ్వుతుంటే అట్లా అనిపిస్తుంటుంది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే సాఫ్ట్ గా ఉంటది. ఇప్పుడు దాకా నేను ఒక్కసారి కూడా చిత్రమ్మ చిరాకు పడ్డం కానీ కోప్పడ్డం కానీ ఎనీ సిచ్యువేషన్ అప్పుడు సూపర్ సింగర్ చేసే టైంలలో ఆ షోస్ మధ్యలో అట్లా కూడా అదే అంటున్నా, ఒక్కసారి కూడా చూడలేదు. అంటే ఇప్పుడు పోనీ నీరసం వచ్చన్న షూటింగ్ వల్లనో దేని వల్లనో చిన్న కన్నా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి చిరాకు పడతారేమో, కానీ అమ్మ ఒక్కసారి కూడా ఐ నెవర్ సా హర్ అలా చేయడం ఎప్పుడు చూడలేదు నేను. ఓకే. చాలా అంటే చాలా అలా ఎలా ఉండగలుగుతారు అని నాకు అంటే చాలా నేర్చుకోవాలి నేను అమ్మ నుంచి. అదే అంటున్నా కదా, టు బీ అసోసియేటెడ్ విత్ హర్ ఇట్స్ మై ఆనర్ అండ్ మై బ్లెస్సింగ్. అండ్ శ్రీకీర్తి సూపర్ సింగర్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నావు. ఏంటంటే నార్మల్గా పాడడము అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాకపోతే అంతమంది ప్రొడక్షన్ అండ్ కెమెరాస్ మన వైపే పాయింట్ అవుట్ చేసి ఉంటుంది, కాంపిటీషన్. ఆ టెన్షన్లో పాడడం అనేది ఎలా ఉంటుంది? అంటే కొన్నిసార్లు ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. మన నర్వ్స్ కానీ మన మైండ్ కానీ అంటే చెప్పాలంటే ఐ హ్యావ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. రైట్ నౌ ఐఎమ్ లెర్నింగ్. అంటే ఇప్పుడిప్పుడే ఐఎమ్ లెర్నింగ్ ఇలా బయట పాడుతున్నప్పుడు కానీ. బట్ కాంపిటీషన్లో పాడటం అనేది ఈస్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే సమ్మన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఇస్ జడ్జింగ్ యూ ఫర్ యువర్ సింగింగ్. మనతో పాటు ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు మనకన్నా బాగా పాడచ్చు లేదా మనమే వాళ్ళకన్నా చాలా బాగా పాడచ్చు. బట్ ఆ కాంపిటీషన్ అనే పాయింట్కి వచ్చేసరికి అంటే ఏమంటారు, ఒకరికొకరు డిఫరెంట్ సాంగ్స్ కదా. సో ఏమంటారు, ఇప్పుడు ఒకటే సాంగ్ ఇద్దరం పాడితే బెటరా నాట్ బెటరా అని ఉండొచ్చు. బట్ వీఆర్ సింగర్స్ కదా, సో వీ హ్యావ్ టు సింగ్ డిఫరెంట్ సాంగ్స్. వాళ్ళు అంటే ఆ సాంగ్ నాకు ఇచ్చుంటే నేను బాగా పాడేదాన్ని, బట్ నేను బాగా పాడలేదు. పోనీ నాకు ఇచ్చిన సాంగ్ తనకిచ్చుంటే ఇంకా తను బాగా పాడేది, కానీ నేను బాగా పాడలేదు. అలా ఉంటుంది. సో ఇట్ ఈస్ లైక్ మన టెన్షన్ కానీ మన మైండ్ కానీ కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉంటుంది, కొన్నిసార్లు మన కంట్రోల్లో ఉండదు. బట్ ఏమంటారు, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పేస్. ట్రాన్స్ అది, ట్రాన్స్ కదా, ట్రాన్స్ అది లిటరలీ. ఎప్పుడైనా కానీ భయపడి వెళ్ళిపోయిన సందర్భాలు కానీ, అరే ఫస్ట్ టైం ఇన్ ద ఇనిషియల్ డేస్ ఎప్పుడైనా అనిపించిందేదా? భయపడి వెళ్ళిపోయిన అంటే మైక్ వణికిందా? అక్కడికి అంటే ఆబ్వియస్లీ ఎవ్రీబడి హ్యాస్ దోస్ డేస్. అంటే
ఏమంటారు, భయపడి వెళ్ళిపోవడం అంటే అక్కడికి వెళ్ళాక ఇట్ ఈస్ ఈదర్ డూ ఆర్ డై అంతే. ఓకే. అక్కడికి వెళ్తే పాడాలి, లేదా యూ కెన్ నెవర్ కమ్ బ్యాక్ దర్ అగైన్. సో ఏమైందంటే ఐడల్ ఆడిషన్ అప్పుడు నాకు ఒక పెద్ద బ్రేక్ వచ్చింది. సూపర్ సింగర్ తర్వాత చాలా పెద్ద బ్రేక్ వచ్చింది. అండ్ ఆఫ్టర్ సూపర్ సింగర్ ఇట్ వాస్ కైండ్ ఆఫ్ మై లో పాయింట్. ఎందుకంటే ఐ గాట్ ఎలిమినేటెడ్, నాట్ బికాస్ ఐ గాట్ ఎలిమినేటెడ్, బికాస్ ఐ డెంట్ డూ వెల్. ఓకే. వై డెంట్ ఐ డూ వెల్ అంటే ఎందుకు బాగా చేయలేకపోయాను, బాగా చేయొచ్చు కదా అని ఒక డిసప్పాయింట్మెంట్తో ఇట్ వాస్ మై లో పాయింట్. ఐ వాస్ ట్రైంగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్. అదంతా చేసుకొని మళ్ళీ ఐడల్కి రావడానికి ఐ డోంట్ నో ఇఫ్ ఐ వాస్ ప్రిపేర్డ్ ఆర్ నాట్. ఓకే. అంటే ఏమంటారు, నేను ఇప్పుడు రెడీయా, కెన్ ఐ సింగ్ ఇన్ అ కాంపిటీషన్ ఆర్ నాట్, నాకు తెలియలేదు. బట్ ఐ స్టిల్ గేవ్ అ షాట్. వెళ్ళాను, నేనే ఒకటే వెళ్ళాను, అంటే ఏదైతే అది అయింది, వెళ్ళి పాడేసి వద్దాం, ఏదైతే అది అయింది, సెలెక్ట్ అయితే అవుతాం లేదంటే లేదు అన్న మైండ్ సెట్తోనే వెళ్ళాను. అక్కడికి వెళ్తుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాను. లాస్ట్కి ఇంకా ఏమంటారు థియేటర్ ఆడిషన్స్, అక్కడ తమన్ సార్, గీతాక్క, కార్తిక్ సార్ ఉన్నారు. ఇంకా అక్కడ నాకు ఏంటి ఇలా సెలెక్ట్ అయిపోతున్నాను అని నాకే డౌట్ వచ్చింది. అంటే ఏంటి అన్నట్టు, నిజమేనా ఏంటి అంటే అక్కడికి అప్పుడు నిజంగా చాలా టెన్షన్ వచ్చింది నాకు. అంటే ఏమంటారు, టు ఫేస్ దెమ్, అంటే టు సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా అగైన్, ఇట్ టుక్ మీ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఈవెన్ నేను ఇక్కడ కూర్చొని చేస్తున్నా కదా, ఇనిషియల్ డేస్ నేను ఈ క్వశ్చన్ అడిగినప్పుడు నా ఇనిషియల్ డేస్ గుర్తొచ్చింది. ఒక్క నిమిషం షేక్ అయిపోతుంది. ఎవరికన్నా ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళకన్నా ఇంటర్వ్యూ చేసే వాళ్ళే ఇంకా చాలా ఏమంటారు ప్రిపేర్డ్ గా ఉండాలి కదా, ఎందుకంటే దే హ్యావ్ టు కీప్ ద క్వశ్చన్స్ రెడీ, కీప్ దెమ్ ఎంటర్టైన్డ్, ఆడియన్స్ తో టచ్ లో ఉండాలి, చాలా చేయాలి. సో అట్లనే సేమ్ ఇది కూడా. బట్ కార్తిక్ సార్ ముందు, తమన్ సార్ ముందు, గీతాక్ ముందు పాడాలంటే ఐ థింక్ ఐ వాజ్ స్టిల్ స్కేర్డ్. నేను స్టేజ్ ఎక్కాక కూడా ఐ వాజ్ వెరీ స్కేర్డ్. ఎట్ అ పాయింట్ నా ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది చెప్పాలంటే, నిజంగా టెన్షన్కి. అంటే ఐ డిడ్ంట్ నో ఇఫ్ ఐ వాజ్ రెడీ టు డూ ఇట్ ఆర్ నాట్. బట్ పాడాను, సెలెక్ట్ అయ్యాను. సో అది కాదు నాన్న, ఏంటంటే ఈ సూపర్ సింగర్ కి అండ్ ఐడల్ కి మధ్యలో ఇంత చిన్న అంటే పెద్ద బ్రేక్ వచ్చింది అని అన్నావు. యూజువల్గా ఆ టైంలో కూడా బోల్డెన్ ప్రోగ్రామ్స్ జరిగాయి, ఇండియన్ ఐడల్ సీజన్స్ కూడా ప్రీవియస్గా జరిగాయి. సో ఏంటి అందులో పాల్గొనాలని ఎక్కడా నీకు అనిపించలేదా? పాల్గొనాలని అనిపించినా అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఆ అవుట్పుట్ ఇవ్వడం కూడా అంత కరెక్ట్గా ఉండదు. అప్పుడు యాక్చువల్లీ సూపర్ సింగర్ అయ్యాక ఎందుకు లో అంటే, నేను ఒక పాయింట్లో ఏమంటారు సరిగా పాడలేదు. ఐ మిస్ ద లిరిక్. ఒక లిరిక్ పార్ట్ నేను పాడలేదు, దానివల్ల నేను ఎలిమినేట్ అయ్యాను. ఐ నో ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఐ కుడ్ హ్యావ్ బిన్ ఇన్ టు ఫైనల్స్. ఇట్ వాస్ 1 step అవే ఫ్రమ్ ఫైనల్స్. బట్ అంటే ఒక్క స్టెప్తో ఫైనల్స్ నుంచి బయటకు వచ్చేసాను. అంటే ఇట్ వాస్ వెరీ నియర్. సో ఇట్ వాస్ వెరీ డిసప్పాయింటింగ్. అండ్ ఆ లిరిక్ ఏమంటారు, ఆ లిరిక్ పాడకపోవడం అనేది ఇట్ ఈస్ అ వెరీ ఏమంటారు, అదొక ట్రామాటిక్ లాగా అయిపోయింది నాకు. ఏంటంటే ఎవరికైనా కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోతూ ఉంటది. చాలా మంది కూడా అడిగామన్నమాట, లిరిక్స్ ఎప్పుడైనా మర్చిపోయింటే ఓ ఇన్నిసార్లు మర్చిపోయాం కానీ దాన్ని మేనేజ్ చేసేస్తున్నాను. అయితే ఇంతకు ఏ సాంగ్ అది? శతమానం అన్నదిలే. ఓకే, మరి అది యాక్చువల్లీ చెప్పాలంటే ఈ సాంగ్ స్పెషాలిటీ ఇది. ఏమంటారు, సూపర్ సింగర్ లో ఈ సాంగ్ పాడి నేను ఎలిమినేట్ అయ్యాను, ఐడల్ లో ఈ సాంగ్ పాడి నేను సెలెక్ట్ అయ్యాను. వావ్, ఎక్కడైతే ఆపావు అక్కడి నుంచే మొదలెట్టావు. ఎగ్జాక్ట్లీ. అంటే మళ్ళీ ఆ సాంగ్ చూస్ చేసుకుని పాడడానికి నాకు చాలా కాన్ఫిడెన్స్ కావాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ సాంగ్ వల్లనే నేను ఎలిమినేట్ అయ్యాను. సమ్ టైమ్స్ కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏదన్నా చెడు జరిగితే మళ్ళీ ఆ పని చేయకూడదని అంటే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇది చేశాను, నాకు కాలింది, మళ్ళీ నేను ముట్టుకోను కదా. సో అట్లనే నాకు ఒక చిన్న భయం. బట్ ఐ ఓవర్కేమ్ ఇట్ నౌ. సో యా, ఇప్పుడు పాడతావా? పాడే కంటే ముందు ఒక్కటి అడుగు, ఆ లో పాయింట్ లో నేను బాగా సపోర్ట్ చేసింది ఎవరు? లో పాయింట్ లో బాగా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్, నా గురు. ఇప్పుడు నేను కరెంట్గా ఇది చెప్పాలి, ఇప్పుడు నేను కరెంట్గా నేర్చుకుంటున్న గురువు గారు కర్ణాటిక్ మ్యూజిక్ నేను సత్యశివ కుమార్ సార్దే నేర్చుకుంటున్నాను.
లైట్ మ్యూజిక్ ఎల్ఎంఏలో రామాచారి సార్ దగ్గర నేర్చుకుంటున్నాను నేను. ఓకే. సో వీళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. అంటే అమ్మ కానీ, నాన్న కానీ, అక్క కానీ, మా గురువు గారు శివ సార్ కానీ, రామాచారి సార్ కానీ, దేవర్ మై బ్యాక్ బోన్. యా. అంటే ఏమంటారు, మళ్ళీ పాడు నువ్వు ఏం కాదు అని ఆ పుష్ ఇచ్చింది వీళ్ళే నాకు. నైస్. సరే మరి ఆ సాంగ్ పాడతాం. యా. ఓకే. విన్నానులే నీ ఎదలోతుల్లో జలపాతాల సంగీతమే, కన్నానులే నీ కన్నుల్లో నా కలలే కన్న సావాసమే, కోకిలల కిలకిలలే మన పూదోటలో, తేనెలల వెన్నెలలే వేసవి పూటలో, ప్రాయమో గాయమో సుమసర స్వరజతిలోన, హే శతమానమన్నదిలే చెలిమే, చిన్ని చిన్నారి ఆశలు గిల్లే, వంక జాబిల్లి వలపులు జల్లే, కొత్త వయ్యారమొచ్చింది ఉయ్యాల వయసులలో. వా. కానీ ఈ సాంగ్ స్పెషాలిటీ ఒకటి చెప్పనా, అంటే స్టార్టింగ్ లిరిక్ నుంచి చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అవును. అంటే నార్మల్ గా మేము పాడుకోవాలనుకున్నా కానీ నార్మల్ వాళ్ళకి అసలు రాదు, ఇంకా మీరైతే ఇంకెక్కువ. అవును. అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డ్యూయట్, హరిచరణ్ గారు సాధనా సర్గం గారు పాడారు. అండ్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. చాలా ఎక్స్ప్రెషన్ ఉంటుంది. స్లోగా మొదలయ్యి పైకి తీసుకెళ్ళి మళ్ళీ రోలర్ కోస్టర్ లాగా స్లోగా ఉంటుంది. అండ్ ఆల్సో వెరీ ఎక్స్ప్రెసివ్ సాంగ్. సో యా, భలే పాడారు తెలుసా. నిజంగా నాకు ఆ స్టార్టింగ్ లిరిక్ అంటుంటే అయ్యో అనిపించింది. ఓకే. బోల్డెన్ని లో ఫేసెస్ కానీ అన్ని చూస్తూ వచ్చావు. నవ్వు నీకు కావాల్సినంత వర్క్ ఉంది, బిజీగా ఉన్నావు, చేసుకుంటూ ముందుకెళ్తున్నావు. అంటే కమింగ్ డేస్ శ్రీకీర్తి అంటే ఎలా చూడాలి అనుకుంటున్నావు? అంటే ఐ వాంట్ టు సర్ప్రైజ్ యూ గైస్ విత్ మై వర్క్. అంటే ఏమంటారు, నా మ్యూజిక్ కానీ, మై మ్యూజిక్ షుడ్ స్పీక్ అంతే. నేను ఎక్కువ మాట్లాడడం కన్నా నా మ్యూజిక్ ఎక్కువ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను. సో నా మ్యూజిక్ని ఏమంటారు, నా మ్యూజిక్ వాళ్ళకి హెల్ప్ అవ్వాలి. ఇస్ మై ఓన్లీ డ్రీమ్ అంతే. సో ఐ డ్రీమ్కి వచ్చి నా డ్రీమ్ చెప్తున్నా. దీనికి మాత్రం కొట్టాలి చెప్పట్లు. సో యా, అంటే యా అది నా మ్యూజిక్ వేరే వాళ్ళని ఇట్ షుడ్ మూవ్ దెమ్ అంతే. ఓకే. అండ్ ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ అని ఇవి సాంగ్స్ అని కూడా బాగా ఎక్కువ అవుతున్నాయి. ఆ టైప్ లో ఎప్పుడైనా ట్రై చేయలేదా? యా, మొన్ననే రీసెంట్ గా ఒక ఫోక్ సాంగ్ పాడాను. అండ్ ఫ్యూ ఆర్ అప్ కమింగ్ ఆల్సో. ఓకే. సో సీమదాన్నే అని ఒక సాంగ్ పాడాను. ఇట్ ఆల్సో గాట్ రిలీజ్డ్ ఆన్ యూట్యూబ్. ఎందుకంటే నాకు శ్రీకీర్తి అనేటప్పటికీ ఆ మెలోడియస్ సాంగ్స్, ఆ స్వీట్ అట్లే ఐడియా వస్తుంటది. కానీ ఈ సాంగ్ ఎట్లా నేను అడగాల వద్దా అనుకున్నా. అయ్యో లేదు, తప్పలేదు. ఫోక్ జాన్రా అనేది ఇస్ అ వెరీ ఏమంటారు, అందరూ పాడేది కాదు ఇది. అంటే ఏమంటారు, అందరు వాయిసెస్ కి సెట్ అయ్యే ఇది కాదు ఫోక్. బట్ రైట్ నౌ నేను ఇప్పుడిప్పుడే ఫోక్ సాంగ్స్ అనేది ట్రై చేస్తున్నాను, పాడుతున్నాను అండ్ నేర్చుకుంటున్నాను ఇంకా. సో మొన్ననే సాంగ్ రిలీజ్ అయింది. అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ, అంటే అన్ని ట్రై చేస్తున్నాను అన్న ఒక చిన్న ఆనందం. ఓకే. మరి ఆ ఫోక్ సాంగ్ ఏంటి, పాడేస్తావా? అంటే యా, పాడతా. సీమదానే భూమిదాన్నక్కయ్యా, సీమగల్లో లాడదానే తూరుపు సోయగా నక్కయ్యా, తుమ్మి పూల వన్నెదానే. ఇదంతా ఒకటే ట్యూన్ ఉంటుంది, సేమ్ ఇదే ట్యూన్, బట్ లైక్ జానపదం టైప్ లో, పల్లెలో ఫార్మింగ్ చేస్తుంటే. కానీ ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే రాయలసీమ యాక్సెంట్ తో ఈ సాంగ్ కాన్సన్ట్రేట్ అయ్యింది. అంటే రాయలసీమ ఒక అమ్మాయి తన ప్రేమికుడు గురించి చెప్తుందన్నమాట, వర్ణిస్తుంది. ఇట్లా నాకు చీరలు కొనలేదు అంటే అలిగినట్టు, కొంచెం చైల్డిష్ గా ఒక సాంగ్ అన్నమాట ఇది. ఒకటే ట్యూన్, సేమ్ ఇదే ట్యూన్. నా 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 సేమ్ ఇదే.
ఇంతే. అసలు శ్రీకీర్తిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇది నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది అవునా? లిటరల్లీ. అవునా? అంటే ఫోక్ జోనర్ నువ్వు అన్నట్టు టచ్ చేయడం అంటే చాలా వరకు దాన్ని టచ్ చేసి విమర్శలు తెచ్చుకున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. అవును. బట్ యూ పుల్డ్ ఇట్ వెరీ వెల్. అవునా? నేను అనుకోలేదు, జస్ట్ ఒక్కసారి స్టార్ట్ చేసాడు శ్రీకీర్తి ఏమైనా పాడేది అనిపించేలాగా థ్యాంక్ యూ అన్న. కిల్డ్ థ్యాంక్ ఇట్ యూ సో మచ్. సీరియస్లీ నైస్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి వరకు నీ జర్నీని వర్ణించాలంటే ఏ సాంగ్ తో వర్ణిస్తావు? మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. యా, అంటే So, ఆ ఈ ఒక్క song లైన్ ని- అయితే ఆ, అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది అనే లైన్ ఐ రెజొనేట్ విత్ దట్ లైన్ అలాట్. ఇప్పుడు ఈ ఆ పెద్ద గ్యాప్ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు గట్టిగా అనుకుని ఉంటావు. అంటే ఇదే సాంగ్ శతమానం అన్నదిలే సాంగ్ వల్లే, ఆ శతమానం అన్నదిలే సాంగ్ వల్లనే దాని వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను, నా వల్ల ఎలిమినేట్ అయ్యాను అనుకోండి. బట్ అది పాడి నేను ఎలిమినేట్ అయ్యాను, బట్ అదే పాడి మళ్ళీ నేను సెలెక్ట్ అయ్యాను. అది దానివల్ల అపజయం, బట్ దాని వల్లనే విజయం. ఎస్. అంటే ఈ సాంగ్ అంత నీట్గా రావడానికి, ఒక ఛాలెంజింగ్గా తీసుకోవడానికి యాక్చువల్గా మీకు ఎవరైనా హెల్ప్ చేశారా ఏంటి? ఎస్. ఎవరు? సో యాక్చువల్లీ సూపర్ సింగర్లో అనిరుద్ధ్ అన్న వాజ్ మై మెంటర్, అనిరుద్ధ్ సుస్వరం. ఓకే. సో ఈ సాంగ్ నాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూర్చోబెట్టి నాకు నేర్పించిందంతా అనిరుద్ధ్ అన్ననే. సో Wow. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఆన్ దిస్ బిహాఫ్. ఎందుకంటే ఈ సాంగ్ వల్లనే రైట్ నో ఐఎమ్ వేర్ ఐఎమ్ రైట్ నో. సో అనిరుద్ధ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అని నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే ఎంత వర్క్ చేసేవాడంటే అన్న రాత్రి 2 దాకా కూర్చోబెట్టి అది నేర్పి అది వచ్చేదాకా కూర్చోబెట్టి నేను కూడా అదే ఇంట్రెస్ట్తో అన్న చెప్తుంటే పాడడం కానీ నేర్చుకోవడం కానీ, అన్న ఎప్పుడు నాకు కాన్ఫిడెన్స్ ఇస్తూనే ఉండేవారు. అంటే ఏం కాదు, పాడు, స్టేజ్ మీద వెళ్ళి పాడు, ఏం కాదు అని చాలా చాలా సపోర్ట్ చేశారు నాకు అన్న. సో ఆన్ దిస్ బిహాఫ్ శతమానం అన్నదిలే సాంగ్ నేర్పించింది అనిరుద్ధ్ అన్న, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ మరి నీ మెంటర్గా ఉన్నాడు, అండ్ దాంతోపాటు కూడా సూపర్ సింగర్ దానిలో ఉన్నాడు, అండ్ ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ కాకుండా ఇండియన్ ఐడల్లో కూడా వెళ్ళేసి వచ్చాడు. ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు ఇండియన్ ఐడల్లో అన్నతో కంపీట్ చేయడం వాజంట్ అన్ ఈజీ థింగ్. అసలు ఎందుకంటే హీస్ మై వాయిస్ మెంటర్. అంటే అప్పుడు నా వాయిస్ మెంటర్తో నేను ఎప్పుడు కంపీట్ చేస్తున్నానంటే అంటే చాలా కరేజ్ కావాలి. అంతే గ్రేషియస్గా పర్ఫామ్ చేసి ఇప్పుడు ఇండియన్ ఐడల్ దాకా వెళ్ళాడు అన్న. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్, సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అంటే తనకు కావాల్సిన బ్రేక్ వచ్చింది, అంటే తనకు కావాల్సిన ఏమంటారు ఒక హై వచ్చింది. అంటే హీ గేవ్ హిస్ బెస్ట్, హీ సాంగ్ వెల్, తను అందరినీ అలరించాడు, అందరూ తను ఆదరిస్తున్నారు. కానీ గురువుని మించిన శిష్యురాలు అవుతావా? ఏమో అన్న, చూడాలి. బ్లెస్సింగ్స్ అంతే. ఆ కాంపిటీషన్ టైంలో కూడా మీరందరూ కూడా ఒక గ్రూప్ లో ఉండి పాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఆయన కంటే ఎక్కువ మార్కులు వచ్చిన సందర్భం కానీ, అప్రిసియేషన్స్ వచ్చిన సందర్భం కూడా ఎప్పుడో వచ్చే ఉంటుంది కదా. అంటే ఎంత అంటే అది ఇండివిజువాలిటీ. ఇప్పుడు నా సాంగ్కి నాకు అప్రిసియేషన్స్ వచ్చాయి, తన సాంగ్కి అంటే తన కొన్ని సాంగ్స్కి తనకు అప్రిసియేషన్స్ వచ్చాయి, నాకు కొన్ని సాంగ్స్కి నాకు వచ్చాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ వి పర్ఫార్మ్ ఇట్ అండ్ ఆల్సో ద సాంగ్. ఆ సాంగ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఎప్పుడు అన్న కన్నా నేను ఎదిగినప్పుడు, అన్న కన్నా నాకు ఎక్కువ అప్రిసియేషన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా అన్నకి నాకన్నా వచ్చినప్పుడు, అది ఆబ్వియస్లీ నథింగ్. బట్ ఎప్పుడు అన్న అయితే డిస్కరేజ్గా కాకుండా ఎంకరేజ్ చేసేవాడు, ఇంకా బాగా పాడు, చాలా బాగా పాడుతున్నాడు. ఒక సచ్ ఏ స్వీట్ సోల్, ఒక ప్యూర్ స్లోగల్ లాగా అనిపిస్తుంది. నేను కూడా ఇంటర్వ్యూ చేశాను కదా. సో లేదు, కాంపిటీషన్ దట్స్ అ హెల్తీ కాంపిటీషన్. అరే ఎదగాలి, పాడించాలి, నేర్పించాలి అనే అంటే ఉత్సాహం ఉన్న పర్సన్. అవును, ఎందుకంటే అన్న అంటే అక్కడ స్టేజ్ మీద ఉన్నప్పుడు కూడా లైక్ నేను పాడుతున్నప్పుడు కానీ తనకి జెన్యున్ గా నేను బాగా పాడాను అనిపించినప్పుడు హీల్ గివ్ స్టాండింగ్ ఓవేషన్, ఈవెన్ ఇఫ్ నో వన్ గివ్ స్టాండింగ్ ఓవేషన్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అలాంటప్పుడు. నీ పాట ఎప్పుడైనా కానీ ఎవరైనా విని సో నిన్ను విమర్శించిన సందర్భం ఏదైనా ఉందా?
విమర్శించిన అంటే క్రిటిసైజా? యా, క్రిటిసైజ్. ఓకే. తెలుగులో సారీ. ఈ మధ్యకాలంలో ఉన్న పిల్లలకి ఇదే ప్రాబ్లం తెలుసా? అంటే నేను చెన్నైలో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం కష్టమైంది, కానీ రైట్ నో రాయడం చదవడం ఓ, తమిళ్ తెరియుమా? తెలియమ్మా. உங்களுக்கு కూడా తెలియమ్మా? నాకు అంతవరకే తెలుసు. క్రిటిసైజ్ అంటే ఇంట్లో ఫస్ట్ క్రిటిక్స్ అయితే అమ్మ నాన్న అక్క. నేను ఏ సాంగ్ నేర్చుకుని పాడినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాడితే వాళ్ళు చెప్తారు, ఫస్ట్ ఆడియన్స్గా వాళ్ళు చెప్తారు నాకు ఇక్కడ ఇలా అనిపించింది, యూ కుడ్ హావ్ డన్ దిస్ బెటర్, దిస్ వాస్ వెరీ బ్యూటిఫుల్ ఓకే అని అలా అలా చెప్తూ ఉంటారు. క్రిటిసైజ్ అంటే నేను ఎప్పుడూ క్రిటిసైజ్ని అలా తీసుకోలేదు. అంటే ఏంటి అంటే ఏంటి అలా అన్నారేంటి అంటే నేను బాగా పాడలేదా అట్లా కదమ్మా. ఏంటంటే మనం పర్ఫార్మెన్స్ బాగా చేసినా కానీ కొన్నిసార్లు అవతల నుంచి పర్సన్ వేరే టెన్షన్స్లో అయినా ఏదైనా కానీ సందర్భంలో ఒక మాట తూలుతాడు, అది మనకు డీప్గా హర్ట్ అయిన సందర్భం అనేది కూడా ఉన్నట్టు. ఇట్ ఈస్ దేర్ ఒపీనియన్ అంతే. ఇప్పుడు వాళ్ళ ఒపీనియన్ని నేనేం చేయలేను కదా. ఇప్పుడు నాకు నేను బాగా పాడాను అనిపించింది, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై సెల్ఫ్. అవతల పర్సన్కి అది అనిపించలేదు అంటే ఏమో వాళ్ళు మేబీ అది వాళ్ళ ఒపీనియన్ అయి ఉండొచ్చు, లేదా వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ రెస్పెక్ట్ ఇట్. ఓకే, వాళ్ళకి అలా అనిపించిందా, అవునా, ఓకే మేబీ అలా అనిపించిందేమో, ఐ వర్క్ ఆన్ ఇట్ మోర్ అని చెప్తాను అంతే. సూపర్. క్రిటిసైజ్ ని కూడా నువ్వైతే చాలా జాగ్రత్తగా తీసుకొని ముందుకెళ్తున్నావు చూసా. థ్యాంక్ యూ, ఇంకా చాలా ఎదుగుతావు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంటే బాలు గారితో నీకున్న ఒక చిన్న అనుబంధం ఏదో ఒకటి ఉంది కదా? వావ్, యాక్చువల్లీ ఏ ఇంటర్వ్యూలోని దీని గురించి ఎక్కువ మాట్లాడలేదు. సో ఇట్ వాజ్ ఫర్ ఎ వెరీ షార్ట్ టైం. అంటే ఏమంటారు, బాలు గారితో, బాలు సార్ అంటే పలికెద భాగవతం అని 2019లో నేను ఒక షోలో పార్టిసిపేట్ చేశాను, భక్తి టీవీ అని. అందులో పార్థసారథి గారు ఆ షో నిర్మాతగా, అంటే ఆ షోని నిర్వహించారు, నిర్వాహకుగా. అయితే అప్పుడు ఫైనల్స్లో బాలు గారు వచ్చారు. ఆయన ముందు పాడాలంటే అంటే నాకు అనిపించేది, ఒక్కసారన్నా సార్ ముందు పాడాలి, ఒక్కసారన్నా సార్ నేను పాడడం వినాలి, నా పేరు పలకాలైనా అన్నట్టు ఉండేది. ఆల్దో అంటే ఎక్కువసేపు అసోసియేట్ అవ్వలేకపోయినా, ఎక్కువ లాంగ్ టైం లేదు, కానీ అమాత్రం అన్న నాకు ఆ ఛాన్స్ దొరికింది కదా. అంటే చాలా మందికి ఆ ఛాన్స్ కూడా దొరకలేని సందర్భాలు ఉన్నాయి. బట్ నేను ఆయన చూశాను, ఆయన నాతో మాట్లాడారు, నా పాట విన్నారు అన్న సందర్భంలో ఐఎమ్ వెరీ హ్యాపీ. అమ్మా నాన్న చూశారు. సో యా, ఐఎమ్ బ్లెస్డ్. అంటే ఆబ్వియస్లీ ఇట్ ఈస్ వెరీ సాడ్, ఆయన లేరు అన్న ఇదిలో అయితే చాలా సాడ్గా ఉంది. బట్ ఆయన ఒక్కసారైనా చూశానన్న ఒక ఆనందం అంతే. నీ లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని మూమెంట్గా అది కూడా బాలు గారితో ఉన్న ఆ మూమెంట్ అలా మైండ్లో స్టోరీ అయిపోయింది అంతే. అంటే ఆ ట్రోఫీ ఇవ్వడం కానీ, లేదా సార్ నన్ను చూడడం కానీ, సార్ నేను అక్కడ కూర్చొని చూడడం కానీ, అంటే ఏదో చాలా డ్రీమ్ లో ఉన్నట్టే మొత్తం. లైక్ ఒక దేవుడిని చూసి. ఎస్, మాకు దేవుడే ఆయన. నువ్వు వేరే లాంగ్వేజ్ అన్నావు కదా, చెన్నై అని చెప్పేసి. ఏంటి చెన్నై వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? చెన్నై వెనకాల ఉన్న స్టోరీ పెద్దదేం లేదు. అంటే నువ్వు తమిళేనా? తమిళేం కాదు, తెలుగేనా? తెలుగే. ఓకే. బట్ ఏమంటారు, నేను పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. దాట్ ఈస్ బికాస్ డాడీకి అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. ఓకే. సో నేను చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాను. బైలింగ్వల్ పీపుల్కి ఇది ఒక ప్రాబ్లం. అటు ఆ లాంగ్వేజ్ సరిగా రాదు, ఇటు ఈ లాంగ్వేజ్ సరిగా రాదు, అంటే పూర్తిగా ఏది రాదు, అన్ని సగం సగమే వచ్చు. సో అలా అంటే తెలుగు సగమే వచ్చు, తమిళ్ కూడా అంతేం, అంటే అప్పుడు చిన్నప్పుడు అంతేం సరిగా రాదు. సో కమ్యూనికేషన్లో చాలా ప్రాబ్లం అయ్యేది. బట్ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ అక్కడ ఉన్నప్పుడు కూడా. సో అక్కడే నా ఫస్ట్ బేస్ సంగీతం కానీ లేదా డాన్స్ కానీ ఆ బేస్ పడింది అక్కడే. అంటే మరి ఇప్పుడైతే ఒక తమిళ సాంగ్ పాడతాం మా కోసం. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది నేను చెప్తూ ఉంటాను, ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. இதுவரை இல்லாத உணர்விது இதயத்தில் உண்டான கனவிது படித்திடும் அண்ணாடை தேடிடும் பாடல் கேட்டாயோ மூடாமல் மூடி மறைத்தது தானாக பூத்து வருது தேடாமல் தேடி கிடைத்தது இங்கே மூடாமல் மூடி மறைத்தது தானாக பூத்து வருது தேடாமல் தேடி கிடைத்தது இங்கே
Yeah. అయితే అది ఒక ఫ్యూజన్ లా ఉంటది కదా. అదేమంటారు, ఇట్ ఇస్ ఎన్ ఎక్స్పెరిమెంట్ Hmm. మొత్తం. ఇట్ ఈస్ లైక్ వెరీ ఎక్స్పెరిమెంటల్ సాంగ్ అండ్ వెరీ నైస్. ఆ ట్యూన్ కూడా, ఆ సాంగ్, ఆ సినిమాలో Yeah. ఆండ్రియా పాడారు. ఆ వాయిస్ సచ్ యూనిక్ వాయిస్. Yeah. ఉషా ఉతుప్ గారి వాయిస్ కానీ, సునిధి చౌహాన్, ఆండ్రియా, వీళ్ళందరి వాయిసెస్ నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంటాయి. నాకు అంటే నేనెందుకు ఇది పాడకూడదు అన్నట్టు అనిపిస్తుంటుంది. అమ్మాయిలు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. మాకైతే రమణ గోగుల్ గారు ట్రై చేద్దాం అనిపిస్తుంది. గోదావరి గట్టు మీద రావచిలకవే. ఇట్ ఈస్ వెరీ సచ్ యూనిక్ వాయిసెస్ వాళ్ళందరివి. చాలా బాగుంటుంది. ఆయన వాయిస్ కానీ, జేసుదాస్ గారి వాయిస్ కానీ, ఆహా. అబ్బా అస్సలు. కానీ నా లైఫ్లో ఎప్పుడైనా కానీ అనిపించిందంటే, జేసుదాస్ గారు అండ్ బాలసుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కలిసి చేసిన కాన్సర్ట్ ఒకటి ఉంటుంది. అది పెట్టుకుంటుంటే ఆ దళపతి సాంగ్ ఇద్దరు పాడుతూ ఉంటే సింగారాల పైరుల్లోన అమ్మో, ఇట్ ఈస్ అంటే ఒక లెజెండ్ ఇంకో లెజెండ్, రెండు లెజెండ్స్ కలిపితే ఇంకా ఏమన్నా ఉంటుందా? ఇట్ ఈస్ ఫుల్. యా. మనకే ఇంకా మొత్తం ఏదో స్వర్గంలో అన్నట్టు ఉంటుంది. అండ్ ఇన్ని సాంగ్స్ పాడుతున్నావు, ఇన్ని చేస్తూ ఉన్నావు, ఓన్లీ ఈ నీ సింగింగ్ వాయిస్ అనేది ఇక్కడే కాకుండా బయట దేశాల్లో కూడా బాగా వినిపిస్తున్నావు అంట. ఏంటి సంగతి? యా, ఫార్చునేట్లీ ఐడల్ వల్ల నేను గీతాక్కతో, శ్రీకృష్ణ అన్నతో, అండ్ మా సీజన్లో నజీర్తో, విన్నర్ నజీర్తో, అండ్ సీజన్ 2లో సౌజన్య అక్కతో, జయరామ్ అన్నతో, యా. సాయన్న వాళ్ళ బ్యాండ్తో ఇంటర్నేషనల్ షో చేయడం జరిగింది లాస్ట్ అక్టోబర్ 2024లో. సో ఏ దేశం వెళ్ళావు? ఖతార్, అంటే ఖతార్, అబుదాబి, బహ్రెయిన్. ఓకే. సో ఈ 3 కంట్రీస్లో షోస్ చేయడం జరిగింది. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ టు ఎవ్రీ వన్ హూ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈసారి ఎందుకు అమెరికా పోతావేమో అనిపిస్తుంది. అన్నా మీ బ్లెస్సింగ్స్ వల్ల టచ్ వుడ్ వెళ్ళాలనుకుంటున్నాను. మన బ్లెస్సింగ్స్ ఏముందమ్మా. సో దట్స్ యువర్ క్రెడిట్. అంటే నువ్వు పాడుతున్న పాటలు కానీ, నీ వాయిసే అంతా నీకు అదే ఇస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈసారి చిత్రమ్మ గారిది ఇంకో షోలో కూడా చేస్తున్నావు అనిపిస్తుంది. అవునా? అంటే యెట్ టు నో అబౌట్ ఇట్, బట్ ఎస్, హోప్ఫుల్లీ. ఇప్పుడు సరదాగా చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిదో ఏదో ఒకటి చిన్నది ఆడుకుందామా? షూర్. ఓకే. ఓకే. ఛాలెంజింగ్ అంటే నీకు బాగా ఇష్టం కదా. ఓకే. యా. ఇప్పుడు సాంగ్స్ అనేది కూడా కంప్లీట్గా మైండ్లో రెడీగా పెట్టుకో. నేను ఒక్కొక్క సందర్భం చెప్తాను, దానికి తగ్గ సాంగ్ అనేది నువ్వు చెప్పేశాను. ఓకే. అమ్మ కోసం ఏ సాంగ్ పాడతావు? నాకు ఇప్పుడు టక్కుమని వచ్చే సాంగ్ అంటే మా సార్ రామాచారి సార్ కంపోజ్ చేసిన ఒక సాంగ్, Okay. ఎల్లెమెల పాడుతుంటాం. అమ్మ లాలి పాటే అమృతమే, బ్రహ్మ కూడా కోరే ఓ వరమే, అతి కమ్మనైన ప్రేమ చినుకులాలి పాటగా, ప్రతి అమ్మ గుండె లయలు పలుకు బ్రతుకు పంటగా, చిరుగోరు ముద్ద వెన్న ముద్ద కలిపి తీయగా, మురిపాల పాలు రంగరించి అమ్మ పాడగా, అమ్మలాలి పాటే అమృతమే. నైస్. థ్యాంక్ యూ. అండ్ ఒక లవ్ బ్రేకప్ సాంగ్ అంటే ఇది పాడతావు? కరిగేలోగా ఈ క్షణం గడిపేయాలి జీవితం, శిలగా మిగిలే నా హృదయం సాక్షిగా, అలలై పొంగే నో ప్రాబ్లం, నీకు వచ్చినంత వరకు అదే పాడు ఇంకా. ఓకే. అండ్ ఇప్పుడు అక్క కోసం పాడాలంటే పాడతావు? అక్క అంటే మంచిదే అని పాడాల్సిన అవసరం కూడా లేదు. ఎనీథింగ్, ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధానికి తగ్గట్టు. యా. లవ్ యూ అంటూ వెంట పడలే, ఇది బావ గురించి, బట్ అందులో అక్క అనే పదం వస్తుంది కాబట్టి పాడుతున్నా. ఓకే. లవ్ యూ అంటూ వెంట పడలేదు, డేటింగ్ అన్న మాట అసలే రాదు, హీ సో క్యూట్, హీ సో కూల్, ఏమి తక్కువ వంట చూడు, టిప్పు టాపుకున్నాడు, టిక్కు టాకులోన చూసి ఫ్లాట్ అయ్యాడు, వానసీ అంటూ 7 seas దాటి వచ్చాడు, ల్యాండ్ అయ్యి అవ్వగానే బ్యాండ్ ఎంట తెచ్చినాడు, నీ హ్యాండ్ ఇవ్వమంటూ నీసు బెండ్ చేసి విల్ యు మ్యారీ మీ అన్నాడు, డూ. ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా, ఓ బావా
ఈ సుక్కని పెండ్లాడేస్తావా. అప్పుడే మీ అక్క సంబంధం చూడడం ఇక్కడి నుంచి మొదలెట్టినట్టుంది. ఇంకా ఆ అక్క నన్ను వేసుకుంటుందా అలా అయితే. అట్లయితే ఇప్పుడు వెళ్ళగానే ఉంటదేమో నీకు. లేదు అక్క అంటే ఫార్చునేట్లీ ఇప్పుడు అక్క బయట ఉంది కాబట్టి సో కొంచెం బతికిపోయాం. ఎస్ బతికిపోయినా. తర్వాత అయినా వచ్చి ఉంటుంది నీకు. ఏమో చూడాలి. ఓకే. అండ్ దేశం కోసం అంటే ఏం పాడతాం? దేశం మనదే తేజం మనదే, దేశం మనదే తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే జాతి మనదే, ప్రజల అండదండ మనదే. వావ్. థ్యాంక్ యూ అండ్ నాట్ ఎట్ డన్. ఓ ఇంకా ఉంది. ఉందా? ఓకే ఓకేనా? ఓకే ఓకే ఓకే. సరే, అందరి గురించి పాడావు కదా. ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను, సో దానికి తగ్గట్టు చెప్పేసి. చిత్రమ్మతో పాడాలనుకుంటే చిత్రమ్మ కోసం ఏ సాంగ్ పాడతాం? చిత్రమ్మ కోసమా? ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఇది అండ్ పాడలేను పల్లవైన భాషరాని దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. ఈ 2 సాంగ్స్ నేను పాడగలిగితే చిత్రమ్మతో పాడాలనుకుంటాను, లేదా చిత్రమ్మ కోసం పాడాలనుకుంటున్నాను అంతే. ఓకే. తమన్ గారి కోసం ఏం సాంగ్ పాడతాం? தமன் சார் கோசம் உடஞ்சா மேகமே மாமழையும் குடுக்குமே, கிழிஞ்ச விதையிலே தான் காடு பொறக்குமே, புதிய எதிரியே வா என்ன எதிர்க்கவே, பழைய எதிரிகள் என் ரசிகர் படையிலே, தீ இது தளபதி டைம் டு గివ్ ఇట్ బ్యాక్ మామే. నేను స్టెప్స్ వరకే వేస్తాను. పాట నాదా అంటే గొంతులోంచి మాత్రం రానియాలి చూడ. బట్ ఇందాక మీరు పాడింది అంటే నాకు చాలా నిజంగా చాలా స్వీట్ కనిపించింది. ఏదో కెమెరా ముందని కాదు, నిజంగా స్వీట్ గా అనిపించింది. అంటే ఇప్పుడు వద్దు. యా. అండ్ సరే, ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకో, పర్టికులర్ గా ఒక సాంగ్, ఏ సాంగ్ పాడుకుంటూ ఉంటాం? కోపం వస్తే యాక్చువల్లీ కోపం వస్తే నేను సైలెంట్ అయిపోతాను. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోను. మాట్లాడితే ఏం మాట్లాడతానో ఏం మాట్లాడాను నేను. బట్ పాట పాడాలంటే నాకు ఈ కోపం అని కాదు, కొంచెం ఇలాంటి ఒక ఉద్వేగంతో కూడిన ఒక పాట అంటే నిత్యం ఏకాంత క్షణమే అని ఎస్పీబీ సార్ పాడింది. బ్రెత్లెస్ సాంగ్ అని ఒకటి ఉంది. నిత్యం ఏకాంత క్షణమై అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశులకు ఆశిస్సడిగా, మది నొప్పించే మాటను అడిగా, ఎదమెప్పించే యవ్వనమడిగా. ఇంకా పాడుతుంటే పోతుంది. బాలుగారిది అనుకుంటా, ఐ థింక్ ఏదో ఒక సాంగ్ అద్భుతం అని సినిమా ఒకటి ఉంటుంది. అవునా? యా. మన అజిత్ గారు అండ్ శాలిని గారు సో మ్యారేజ్ కాకముందు ఆ టైంలో అందులో ఒక సాంగ్ ఉంటుంది. ఏంటంటే ఆ శ్వాస తీసుకోకుండా పాడతారు. అది ఇదే అనుకుంటానన్నా. సేమ్. వావ్ అన్నా, వావ్ నైస్. యా, మూవీలే కదా సాంగ్. అవును ఇదే. అంటే ఆ టైంలో మేము చిన్నప్పుడు యూజువల్ గా అంటే ఈ సాంగ్స్ అనేది వింటూ ఉన్నప్పుడు బాలు గారిది సాంగ్, అరే అట్లెట్లా పాడారు అంతసేపు నాన్ స్టాప్ గా, అది కూడా గొంతు బికపట్టి చాలా కంట్రోల్ చేసుకొని పాడారు. అవును, సూపర్ ఉంటుంది సాంగ్ కూడా. ఇంకా స్ట్రెచ్ లో అది పాడితే ఇంకా బ్రీతింగ్ మొత్తం ఇన్నర్ కంట్రోల్. యా, బోల్డ్ అని సందర్భాలకు తగ్గట్టు పాడావు. మరి అన్నయ్య కోసం ఏం పాడవా? పాడతా. ఓకే. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నయ్య అన్నావంటే మరి అన్నయ్య అన్న మాట విన్నావంటే అదే వస్తుంది కదా. ఇప్పుడు జోక్ గా కూడా మేము అన్నయ్య అంటే అన్నయ్య అన్నావంటే ఎదురవన అని పాడతామేమో. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అలుపై ఉన్నావంటే నిదరవన, వీడిపోని బంధం నిదమ్మ చిట్టి చెల్లమ్మ నా. మరి నేను నీకోసం ఒక సాంగ్ పెట్టుకున్నా. నీ పదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా. అయ్యో, థాంక్యూ, సో స్వీట్ ఆఫ్ యూ, థాంక్యూ సో మచ్. ఓకే, నైస్. అలాగే ఫ్రెండ్స్, దోస్తి, వాళ్ళ కోసం ఈ సాంగ్ పాడతాం. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా
తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా తోడు నేను లేనా నేస్తమల్లే వావ్ ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా. ఇది మాత్రం యాక్చువల్గా ప్రతి సందర్భానికి తగ్గట్టు ఈ స్ట్రెచ్ మాత్రం ఒక అంత్యాక్షరి లాగా అండ్ కంప్లీట్ గా అలా అయిపోయింది. సో నేను ఏది అడుగుతున్నా కానీ దాని తగ్గట్టు అన్ని థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గా పాడేసావు. చాలా చాలా ఎంజాయబుల్ గా ఉంది ఇదంతా. థ్యాంక్ యూ సో అవునా? మచ్ అన్న. సూపర్. ఏంటంటే నువ్వు అలాగే పాడుతున్నావు కాబట్టి నాకు కూడా అలాగే వచ్చేసింది. అండ్ ఫైనల్ మన ఇంటర్వ్యూలోనే ఫైనల్ ఏంటంటే సో శ్రీకీర్తి సో తర్వాత ఎవరైనా కానీ లెజెండ్స్ పక్కన చేరాలి అని అంటే ఇంకేం చేయాలంటే నువ్వు అంత చేరుతా అనుకుంటున్నావు? లెజెండ్స్ పక్కన ఆబ్వియస్లీ అంటే ఉంటుంది లెజెండ్స్ పక్కన పాడాలని. ఐ ఫస్ట్ అంటే అంటే లెజెండ్స్ లాగా నువ్వు కూడా ఒక లెజెండ్ లా అవ్వాలి అని. అవ్వాలి అని అంటే అర్థం కాలేదు. లెజెండ్స్ లో అవ్వాలి అని నువ్వు లెజెండ్స్ లా అవ్వాలి అని అంటే సో నవ్ యువర్ కెరియర్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఆ పొజిషన్కి నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం చేస్తే అవుతావు అనుకుంటున్నావు? నేను అంటే బాగా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలి. ఇంకా నేను చాలా దగ్గర పాడాలి, చాలా బాగా పాడాలి, చాలా టచ్ వుడ్ మంచిగా పాడి చాలా బాగా నేర్చుకుంటూ నా ఎక్స్పీరియన్స్ని పెంచుకోవాలి. ఎక్స్పీరియన్స్ని పెంచుకుంటూ ఇలాగనే నా జర్నీని హ్యాపీగా కంటిన్యూ చేస్తూ ఆడియన్స్కి నా మ్యూజిక్ ద్వారా ఏదో ఒక చిన్న హెల్ప్ చేయడం అంతే. ఓకే. అంటే ఇదే కాకుండా ఇంకేమైనా చేసే ఆలోచనలు ఉందా చదువుల విషయంలో? చదువు విషయంకి వస్తే రైట్ నౌ అంటే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది నాది. నేను ఇంకా స్ట్రీమ్ చూస్ చేసుకోవాలి. ఇంకా అది ఇన్ ద థాట్ ప్రాసెస్. బట్ చదువు విషయంకి వస్తే బాగా చదువుకోవాలి, బాగా చదువుకొని ఐ నీడ్ మంచి గుడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే ఆ ఎడ్యుకేషన్ నాకు మ్యూజిక్లో ఎక్సెల్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి. అంటే లైక్ మ్యూజిక్కి సంబంధించిన సబ్జెక్ట్ మ్యూజిక్కి సంబంధించి అయినా అవ్వక్కర్లేదు. లైక్ ఆ సబ్జెక్ట్ విచ్ గివ్స్ మీ ఇనఫ్ టైమ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ మ్యూజిక్. అంటే ఇప్పుడు లైక్ నేను అది చదువుకుంటాను, చదువుకున్నప్పుడు ఏమంటారు అట్ ఎ స్ట్రెచ్ నేను చాలా ఎక్కువసేపు చదువుకోలేను, తక్కువసేపే చదువుకోగలను. ఆ తక్కువసేపులో నాకు అర్థమై నేను చదివేసుకుని మిగతా టైం నేను మ్యూజిక్ మీద. అట్లయితే వచ్చేసాయి మా ఇంజనీరింగ్ వచ్చేసాయి. అట్లయితే దొరుకుతుంది. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారని ఉందన్నమాట. అవునా? చూడాలి, ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇంట్లో, ఇంజనీరింగ్ ఇంకేమన్నా అది ఇది అని. సో యా, థ్యాంక్ యూ ఫర్ ది అడ్వైస్ అన్న. ఓకేనా. అండ్ ఫైనల్గా ఏ సాంగ్ పాడి మనం షోని కంప్లీట్ చేద్దామో చెప్పు. ఏ సాంగ్ పాడి కంప్లీట్ చేద్దాం? నేను పాడిపోయే పాట నా వెరీ మోస్ట్ ఫేవరెట్ సాంగ్. ఐ థింక్ వన్ ఆఫ్ ది మోస్ట్ అండర్ రేటెడ్ సాంగ్ ఆల్సో. ఓకే. అంటే చాలా ఇట్ షుడ్ గెట్ అ లాట్ ఆఫ్ రికగ్నిషన్ అని నా ఫీలింగ్. చాలా మందికి తెలుసు ఇది. ఇట్ ఇస్ నాట్ అన్ అండర్ రేటెడ్ సాంగ్, చాలా మందికి తెలుసు. ఇంకా ఎక్కువ వచ్చి ఉండాలి అని అనుకున్నా. అంటే ఎవర్ గ్రీన్ సాంగ్స్ నాకైతే. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి ఊరికే మది తలపులకు, లలా 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 అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలోని లయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. అలుపన్నది ఉందా నీ పాటలకు లేని లేదు అలాగే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ సో స్వీట్ ఆఫ్ యూ బంగారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే. ఐఎమ్ వెరీ హ్యాపీ టు అంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత కలిసి మాట్లాడి ఇంతసేపు టు స్పెండ్ టైమ్ విత్ యూ. ఇట్స్ వెరీ హ్యాపీ. ఐఎమ్ గ్లాడ్. And all the very best for your future. Thank you so much, Anna. See you. Thank you. Thank you. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేశారు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.